ఏపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎంపిక వెనక వ్యూహం ఏమిటి? ఇక్కడ రాజాసింగ్ అయితే నిరసన చెప్పారు, రాజీనామా చేస్తున్నా ఉన్నారు. అక్కడైతే మాధవ్ గారికి వ్యతిరేకంగా ఎవరు ఏమి చేయలేదు కాబట్టి అంతవరకు సాఫీగా సాగిపోయినట్లయినా అక్కడ ఒక క్యాస్ట్ కంపోజిషన్, ఇక్కడో రకమైన క్యాస్ట్ కంపోజిషన్, అలాగే గ్రూపుల వీటన్నింటినీ తీసుకున్నారా? మధ్యలో ఇక్కడ తెలంగాణలో చంద్రబాబు పాత్ర కూడా ఉందని ఒక వ్యాఖ్య ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా ఓవరాల్గా ఎట్లా ఉంది రామ్నాథ్ గారు? అంటే కొమ్మినేని గారు ఇప్పటికిప్పుడు బీజేపీ ఏదో పెద్ద ప్రయోగాలు చేయాలి ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్న ఉద్దేశంతో లేదు. ఒక స్టేటస్ కోని మెయింటైన్ చేయాలనుకుంటుంది. గ్రూప్ రాజకీయాలకు అవకాశం ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు కాస్త అగ్రెసివ్ గా ఉండే టీంలో ఒకరిని చూజ్ చేసుకుంటే మిగిలిన వాళ్ళు కాస్త అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి హోప్ కూడా ఇవ్వకుండా దానితో ఆల్రెడీ పొత్తుల్లో ఉన్న పార్టీలతో కొత్తగా ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నా కూడా ఎలాంటి ఇబ్బందులు లేని నాయకత్వాన్ని చూజ్ చేసుకున్నారా అన్న ఒక అయితే అక్కడ చిన్న పాయింట్ అండి, మాధవ్ గారేమి ప్రత్యేకించి తెలుగుదేశానికి బాగా అభిమాని, లేదా అతను ఓడించడానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేశారని ఎప్పట్లో వార్తలు వచ్చాయి కదా. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆయన వ్యతిరేకంగానే చేశారు కదా. అంత అనుకూలమైన వ్యక్తి కాదు. పురంధరేశ్వరి గారి లాగా అవుట్ రైట్ గా తెలుగుదేశం బుధాన్ని వేసుకున్నట్లుగా ఈయన చేయకపోవచ్చేమో అని ఒక అభిప్రాయం వస్తుంది కదా. ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో టీడీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా కూడా క్యాంపెయిన్ చేశారు. అవును. అంటే ఇప్పుడు అర్థమవుతుంది అంటే బయట నుండి వచ్చిన కొత్త నాయకులకి ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చేమో కానీ అధ్యక్ష పదవికి వచ్చేసరికి మాత్రం బీజేపీ చాలా విశ్వసనీయత, తొలి నుంచి తన మూలాలతోనే ఉన్న వ్యక్తులనే ఎంచుకుంటుంది అనేది కూడా అర్థమవుతుంది. ఒక పురంధేశ్వరి దేవి గారి విషయంలో మాత్రం మరి ఆ పొత్తుల ఈక్వేషన్ లో భాగంగా ఆమెను అప్పట్లో ఇచ్చారేమో కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చూస్తే తొలి నుంచి బీజేపీ భావజాలానికి కట్టుబడిన వాళ్ళకే అవకాశం ఇచ్చినట్టుగా ఉంది. రాజాసింగ్ అయితే అంత అగ్రెసివ్ గా ఉండే లీడర్లను కూడా ఎంకరేజ్ చేయడం లేదు అధ్యక్ష పదవికి అనేది అర్థమవుతుంది. ఆయన నాకు ఇచ్చింటే నేను యోగి ఆదిత్యనాథ్లా చేసేవాడిని, ఏ బీజేపీ కార్యకర్త పిలిచినా అప్పటికప్పుడు వెళ్ళి ఉండేవాడిని అని చెప్పారు. కనీసం నన్ను నామినేషన్ అయ్యి లేదని చెప్పడం ద్వారా కూడా బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం సంతకాలు చేయని లేదంటే సంతకాలు చేసిన వాళ్ళని మిమ్మల్ని తీసేస్తామంటున్నారు అని చెప్పడం ద్వారా బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా లేదేమో అని. ఎందుకంటే పార్లమెంట్ లో అమిత్ షా గారు ఆ మధ్య అన్నారు ఎస్పీ లీడర్లని మాట్లాడుతూ అఖిలేష్ యాదవ్ని, మీరు అధ్యక్షుని ఎంచుకోవడం మీకు ఈజీ, ఎందుకంటే మీ కుటుంబం నుండి ఒకరిని ఎన్నుకుంటారు, మాది అలా కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా లేట్ అవుతాయి అధ్యక్ష ఎంపికలు అని మాట్లాడారు. కానీ రాజాసింగ్ మాత్రం అలాంటిదేం లేదు, నన్ను కనీసం నామినేషన్ ఏమీ లేదు, ఎవరిని సంతకాలు కూడా పెట్టలేదు నా నామినేషన్ పత్రాల మీద అని చెప్పి ఆయన ఏకంగా నామినేషన్ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అంటే మరీ అగ్రెసివ్ గా ఉండే వాళ్ళని కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికిప్పుడు తెచ్చి ఎంకరేజ్ చేసే పరిస్థితులు లేరా. కంప్లీట్ సొంతంగా దానికంటే కన్నా ఇతర పార్టీలతో కలుపుకొని మన ప్రయాణం కొద్ది రోజుల పాటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ, తెలంగాణలో ఒక రకమైన వ్యూహం, ఏపీలో ఇంకో రకమైన వ్యూహం అమలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. శివశంకర్ మీరేమంటారు? ఒక మాటలో చెప్పండి. మీకు పార్టీ పరంగా మీకు అవసరం లేని ఒకటి మాధవ్ గారికి శుభాకాంక్షలు చెప్తూ అధ్యక్షుడిగా ప్రకటిస్తారు కాబట్టి. ఇంకోటి ఇక్కడ మనము ఎక్కడైతే ఇతర పార్టీ నాయకులను పెట్టుకొని వాళ్ళని నష్టపోయామనేటువంటి ఇప్పుడు ఆలోచన చేస్తున్నట్లు మాకు అనిపిస్తుంది. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ, పురంధరేశ్వరి వీళ్ళందరూ తీసుకొని ఇంకా చంద్రబాబు చేతుల్లోనే పార్టీని పెట్టడం ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ 3 నియామకాలు సింపుల్ గా చెప్తాను సార్. ఏదైతే ఎంపీగా ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా సత్యనారాయణ గారికి ఏ విధంగా పార్టీకి మూలాలు ఉన్నటువంటి వ్యక్తినో, అదే విధంగా ఎమ్మెల్సీగా సోమవీరాజును 3 విమానాలు మార్చి తెచ్చి నామినేషన్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా మూలాలు చూస్తే కనుక బీజేపీలో కరుడు కట్టినటువంటి బీజేపీ వాళ్ళకే, అదే విధంగా మాధవ్ గారు కూడా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఈయన వరకు ఆర్ఎస్ఎస్ అది తీసుకోవడము. ఈ రోజు చంద్రబాబు చేతుల్లో అలా కాకుండా ఇండిపెండెంట్ గా భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది ఇక మీదట అనేటువంటిది ఒక సంకేతాలు పంపినట్లు ఈ నియామకాన్ని మనం చూడొచ్చు. రైట్, చూద్దాం మరి అది ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తాయో.